ఇక్కడికి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ నారాయణపూర్ నుంచి ఇక్కడ దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ మా తమ్ముళ్ళు కొంతమంది అడిగినారు, రోడ్డు మీద అన్ని బండ్లు ట్రాఫిక్ జామ్ అయితే మేము కూడా ఇరుక్కొని పోయినాం. వాళ్ళు పక్కన అటు ఇటు బండ్లుంటే ఎట్లుంది తమ్మి అంటే గెలుస్తున్నామన్నా బరాబర్ గెలుస్తున్నామని చెప్పాను. సంతోషం. వాళ్ళందరూ కాకపోతే ఒక మాట అన్నారు, అన్నా జర మా రోడ్డు చూడు, మా రోడ్లను బాగా చెప్పి అన్నారు అందరు కూడా. నేను మీ అందరికి ఒకటే మాట ఇస్తా ఉన్నా, మీరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా. ప్రతి 3 నెలలకు ఒకసారి, ఎలక్షన్ల ముందు ఒక మాట తర్వాత ఒక మాట కాదు, ప్రతి 3 నెలలకు ఒకసారి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. జిల్లా మంత్రి గారు నేను ఆయన సూర్యాపేటను ఎంత బాగా చూసుకుంటున్నాడో, నేను సిరిసిల్లను ఎంత బాగా చూసుకుంటున్నానో అట్లాగే మీ మునుగోడును మేమిద్దరం కలిసి బాధ్యత తీసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒక్కొక్క పనికి నా బాధ్యత. ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మీరు గెలిపిస్తారు, కానీ ఆయనకు ఒక తమ్ముడిగా తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధిలో అండగా ఉండి ఇక్కడ కావాల్సిన రోడ్లు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చేయించే సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటా. ఈ మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రతి 3 నెలలకు ఒకసారి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మిమ్మల్ని అందరినీ పిలుస్తాం, మీతో కూర్చుంటాం, తప్పకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి బాటలో తిరిగి 4 ఏళ్లుగా రాజగోపాల్ రెడ్డి పట్టించుకొని మునుగోడును, మీ గోడును విని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామనే మాట మీకు విజ్ఞప్తి చేస్తూ 3 తారీఖు నాడు, నవంబర్ 3 తారీఖు నాడు మోత మోగాలే కారు గుర్తు మీద బ్రహ్మాండంగా అన్ని ఓట్లు పడేటట్టు బాధ్యత తీసుకోండి. ఆయన డబ్బులు ఇస్తాడట రాజగోపాల్ రెడ్డి. అప్పనంగా మోడీ గారు గుజరాత్కి వెళ్ళి పంపించిన 100 కోట్లు పంచిపెట్టి అంగడి సరుకులాగా మునుగోడు ప్రజలను కొనే ఆలోచన చేస్తా ఉన్నాడు. మిమ్మల్ని అంగడి సరుకు కింద చూస్తున్నాడు. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీ ఆత్మ గౌరవానికి, ఆయన డబ్బు మదానికి, ఆయన అహంకారానికి ఇది పోటీ. మోడీ గారు తెలంగాణకు చేసిన అన్యాయానికి, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి ఇది పోటీ. తప్పకుండా మునుగోడు ప్రజలు మీ సత్తా చూపెట్టాలి. ముఖ్యంగా మా కామ్రేడ్లు కలిసి వచ్చిన తర్వాత సిపిఐ కానీ సిపిఎం పార్టీ కానీ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కమిట్మెంట్ తో బ్రహ్మాండంగా కలిసి మెలిసి గులాబీ ఎరుపు జెండాలు కలిసి డంకా బజాయించి గెలుస్తామనే విశ్వాసం నాకైతే ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ 15 రోజుల పాటు అవతల వాళ్ళు ప్రలోభ పెట్టినా, కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా అన్నిటినీ ఎదుర్కొందాం. బ్రహ్మాండమైన మెజారిటీతో గులాబీ జెండా 6 తారీఖు నాడు రెపరెపలాడే విధంగా చేసుకుందాం. అయిపోయింది, నారాయణఖేడ్ అయిపోయింది, పాలేరు అయిపోయింది. ఇప్పుడు వచ్చిగా మునుగోడుని దత్తత తీసుకుంటామని బయలుదేరారు. కొత్త జీతగాళ్ళు పొద్దురు అన్నట్టు 1.5 ఏళ్ల కాలం లేదు, ఇప్పుడు వచ్చేట దత్తత తీసుకుంటారంట. 8.5 ఏళ్లకు ఏం చేసినవరో వారంటే గాడిద పనులు దోమపోయినా అన్నట్టున్నది పంచాయతీ. ఎందుకు ఇప్పుడు దత్తత? ఈ 1.5 మీరు చేసేది ఏముంటది? కొత్తగా మీరు ఉద్ధరించేది ఏముంటది? 8.5 ఏళ్లకు తెలంగాణ బంగారు తెలంగాణ అయితే ఇవాళ బూత్కొక ఎమ్మెల్యే, బూత్కొక మంత్రి ఎందుకు వస్తున్నాడో ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము మొదటి నుంచి ఆరోపిస్తున్నాం, పైసలన్నీ అయితే గజ్వేల్ పోతున్నాయి, లేదా సిద్దిపేట పోతున్నాయి, లేదా సిరిసిల్ల పోతా ఉన్నాయని మేము చెప్పిన మాటలు నిజమని నిన్న గౌరవనీయులు కేటీఆర్ గారు అంగీకరించినందుకు ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు. 3.5 ఏళ్లకోలే అంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన 3.5 ఏళ్లకోలే మునుగోడుకు 3 సార్లు రాలేదు. నువ్వు మీ నాయన అసలే రాలేదు. నల్గొండకు వచ్చి దత్తత తీసుకుంటామని 4 రోడ్లు ఎడల్పు చేసిపోయిండు. ఏడ ఎలక్షన్లు అయితే గాడ దత్తత తీసుకోవడం తప్ప 119 నియోజకవర్గాలని సమదృష్టితో చూడాలనేటువంటి భావన మీకు లేకపోవడం అనేది దురదృష్టకరం. ఇప్పటికైనా మేము చెప్తున్న మాటనే ప్రజలు విశ్వసిస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు పైసలు వస్తాయి, ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు అభివృద్ధి అనేటువంటి పేరు మీద మీరు ప్రజల దగ్గరకు వస్తారు. దుబ్బాకతోటి ప్రగతి భవన్ తలుపులు తెరిపించినాం, హుజురాబాద్ తోటి ఫామ్ హౌస్ గేట్లు తెరిచినాయి. రేపు మునుగోడుది గెలిస్తే ముఖ్యమంత్రి గారు ప్రజల మధ్యలోకి వచ్చేటువంటి పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి మునుగోడు నియోజకవర్గ ప్రజలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, ప్రజలకు దూరంగా గేట్ల మధ్యన పోలీసు బందోబస్తుల మధ్యన ఇంతకాలం బతికినటువంటి టీఆర్ఎస్ పెద్దల్ని మునుగోడు ఊర్ల పొంటి, ఎంపీటీసీ పరిధిల పొంటి ఒక్కొక్క ఎమ్మెల్యేని, ఒక్కొక్క ఎంపీని, ఒక్కొక్క మంత్రిని తీసుకొచ్చిరంటేనే అది మునుగోడు ప్రజల విజయం. కాబట్టి దయించి ఒక్కసారి కమలం గుర్తు కోటేసి రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపిస్తే అభివృద్ధి అనేది మరింత వేగంగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం కళ్లు తెరుస్తుంది. గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళ కళ్లు తెరవాలంటే కమలం గుర్తును గెలిపించాలని మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఉదయం 7 గంటల నుంచి మొదలైనటువంటి మా ప్రచారంలో ప్రజలు అనేక రకాలైనటువంటి సమస్యల్ని మా దృష్టికి తీసుకొస్తా ఉన్నారు.
విఘ్నులైనటువంటి ఓటర్లుగా కనబడతా ఉన్నారు మునుగోడు ప్రజలు. వామపక్ష పెద్దలు కూడా నాది ఒక విజ్ఞప్తి. పెద్దలు ఎట్లాగో అడిదికి పోయారు, ఎందుకు పోయారో వాళ్ళకే తెలియదు. ఈ పక్క ఆ పక్క కుర్చీ దొరికితే చాలు, ముఖ్యమంత్రితో ఫోటో దిగితే చాలని ఉరికినట్టు కనబడుతున్నారు. నిన్నటి దాకా కమ్యూనిస్టులని ఆయన ఎన్ని తిట్టిండో వీళ్ళు ఆయన ఎన్ని తిట్టిరో ప్రజలందరూ కూడా గుర్తుంచుకోరు. అందుకని కమ్యూనిస్టు కార్యకర్తలకు నేను చేసేటువంటి అప్పీల్, అన్న మీ నాయకులు ఏం చేస్తారో మీరు ఆలోచించురు. మీ నాయకులు ఎందుకు కమలం వ్యతిరేకిస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు గులాబీ జెండా వెనకాల పోతున్నారో ఒకసారి ఆలోచించురు. నిన్నటి దాకా సూదీ దబ్బునం పార్టీలని, తోక పార్టీలని మిమ్మల్ని నానా మాటలు తిరిగితే మీ నాయకులు ఎందుకు పోయి కేసీఆర్ పక్కన కూర్చుంటారో ఒకసారి చూడురి. కేసీఆర్ పక్కన ఫోటో దిగే నాయకులు కావాలన్నా, ప్రజా సమస్యల కోసం మాట్లాడేటువంటి పార్టీలు కావాలన్నా ఒక్కసారి ఆలోచించురు. మాట్లాడితే మోడీని వ్యతిరేకిస్తాం. ఏడ వ్యతిరేకిస్తారే? వెస్ట్ బెంగాల్లో ఒక సీటు గెలవనివి ఈడేం వ్యతిరేకిస్తామన్నా? మునుగోడులా ఈడ ఏమున్నదనన్నా? ఏం మిగలలేదు. అందుకని కమ్యూనిస్టు కార్యకర్తలు దయచేసి ఆలోచించాలి. మీ నాయకులు ఎందుకు పోయినరు? పేపర్ కోసం పోయినరా, టీవీ కోసం పోయినరా, కుర్చీ కోసం పోయినరా, ఇంకా దేనికోసం పోయినరా అనేది మీరు ఒకసారి ఆలోచించుర్రి. కమ్యూనిస్టు కార్యకర్తలారా ఒక్కసారి కాషాయానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.